ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు దుబ్బాక నియోజకవర్గం ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విజయలక్ష్మి. అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించడం జరగదని, ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ చెరువాపూర్ 6వ వార్డులో సర్ నిర్వహణ తీరుకు సంబంధించి మ్యాపింగ్ ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీని దుబ్బాక తహసీల్దార్ మోతీసింగ్ తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు వారు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మృతి చెందిన వారు, 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారు, చిరునామా మారిన వారి పేర్లను తొలగించే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 253 పోలింగ్ కేంద్రాల పరిధిలో 253 బిఎల్ఓలతో సర్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆమె వెంట ఆర్ఐ హరికిషన్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ సత్యలక్ష్మి, గ్రామ పాలనాధికారులు నరసింహులు, నరసయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మాకు ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అంటే కొంచెం లేట్ అయింది మాకు ఫామ్స్ రావడము, కాబట్టి నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేస్తాము. ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం 90% 99% డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తాము. అయిపోతుంది కూడా, ఈరోజు ఈవినింగ్ కంప్లీట్ చేస్తాము యాజ్ పర్ ఎస్ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. మేము బిఎల్ఓస్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాము ఆల్రెడీ. 100% ట్రైనింగ్ కంప్లీటెడ్ దుబ్బాకలో. అంటే ఏంటంటే మేము ఈ పబ్లిసిటీ కూడా ఇస్తున్నాము. పబ్లిసిటీ ఇచ్చి ఏం చేయాలి, వాట్సాప్లో, గ్రూప్స్లో, అన్నిట్లో, స్టేటస్లో, అన్నిట్లో అన్ని రకాలుగా ఎస్ఐఆర్ మీద అవగాహన కల్పించి వాళ్ళకి ఏం చేయాలి, ఫామ్ ఎలా నింపాలి అని బిఎల్ఓస్కి ట్రైనింగ్ ఇచ్చి అన్నీ చేపిస్తున్నాము. దుబ్బాక అంటే 253 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 253 పోలింగ్ స్టేషన్స్కి మొత్తం టోటల్ బిఎల్ఓస్ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి ఒక్కొక్క బిఎల్ఓ ఉంటారు. అందరూ వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా